మెల్లగా కొంచెం మెల్లగా. ఏంటది మొత్తం ఉంటుందా ఇది? అలా 1 అవర్ కూర్చోవాలి. ఇక కూర్చున్నాక మీకు ఎండలో ఏంటి మీరు రావాలి కదా. ఫోన్ టెంపరేచర్ ఆల్రెడీ టూ మచ్ అవుతుందని చూపిస్తుంది. వామ్మో, టెంపరేచర్ హ్యాస్ రీచ్డ్ ద లిమిట్ అని చూపిస్తుంది. సో ఇక్కడ మా పరిస్థితులు చూడొచ్చు. సో నెక్స్ట్ మీకు రివెంజ్ ఛాలెంజ్ పెడతాం చూడు. ఇంతకు మించి ఉంటుంది. మమ్మల్ని ఒంటరి చేసి ఆడుకుంటారు కదా. హలో గైస్, నేను మీ అఫ్సర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫన్ విత్ అఫ్సర్. సో ఈరోజు ఈ వీడియోలో మేము చికెన్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్లో ఓడిపోయినందుకు రివెంజ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. సో ఈ రివెంజ్ ఛాలెంజ్ ఎట్లా ప్లాన్ చేసినావో నువ్వే చెప్పాలి సంతు. పారి ముందు వారి నేను ఒకటి మీకు తెలియకుండా తయారు చేసి పెట్టిన చూపిస్తారండి ఇక. సో సరే, పోయే ముందు ఈ వీడియో అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మన వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్లో కొత్త వారు ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్లాష్ బ్యాక్. ఎండా కొడుతున్నా. ఏంటిది ఇది? ఏం చేసినావు ఇది? మీకు మీరు రివెంజ్ కావాలి కదా, మీకు రివెంజ్ చేయాలని చెప్పేసి ఇది కవర్ అవు తయారు చేసిన. దీనికోసం మాతోటే కష్టపడి ఇచ్చినావా? ఇప్పటిదాకా మేము కష్టపడ్డది సన్నీగా. ఇవాళ మేము ఇద్దరం రివెంజ్ ఉన్నాం, మనమే కష్టపడ్డాం కదా. ఇప్పుడు ఏం చేస్తారు మరి? ఇలా అలా 1 అవర్ కూర్చోవాలి. ఇక కూర్చున్నాక మీకు ఎండలో ఏంది మీరు రావాలి గంతి. ఉంటాయి కొన్ని క్వశ్చన్లు అడుగుతాం. కొన్ని క్వశ్చన్లు అడిగినప్పుడు ఏమన్నా కరెక్ట్ ఆన్సర్ చెప్తే అది డ్రింక్ ఏదో ఒకటి తినడానికి చిప్స్ ఏవో ఒకటి ఇస్తాం. ఇదేం రివెంజ్ రా నాయన, ఇవాళ మనం ఎండలో రివెంజ్ టైం ఎంత అవుతుందో మరి చూపించుకో. టైం ఇప్పుడు 8:18 అవుతుంది. 3:18 అవుతుంది. ఒక 1 అవర్ సేపు 4:18 వరకు ఉండాలి. చాలా కష్టం ఇది. సరే వెళ్తాం మరి. వెళ్ళిపోయినాక మరి ఇది కుల్లానే పెడతాం. ట్రాక్ చేసేస్తాం మొత్తం. కుల్లా ఉండదు ఇక. నడు లోపల నడు, టైం అయిపోతుంది. ఇంత చేప మెల్లగరా చినగొట్టేవరా ఇంత. ఏదో కష్టపడి తయారు చేయించిన మీతోనే. చలో లాస్ట్ ఫిషింగ్. ఫోన్ టెంపరేచర్ ఆల్రెడీ టూ మచ్ అవుతుందని చూపిస్తుంది. వామ్మో, వచ్చిన 10 నిమిషాలకి గింత దారుణంగా ఉంది మన పరిస్థితి. ఘోరం రే. ఫోన్లో వీడియో తీస్తుంటే టెంపరేచర్ టూ హాట్ అని చెప్పేసి వస్తుంది. మధ్యలో వీడియో అయితే కట్ అయిపోతుంది. మీరు చూస్తుండొచ్చు మా పరిస్థితి. A few moments later. గైస్ ఇప్పటికే 20 minutes అవుతుంది. ఒక క్వశ్చన్ అడుగుదాం. లోపల మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. అరే అఫ్సర్, సన్నీ చెప్పండి. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కల ఆడింది. ఏంటిది క్వశ్చన్? ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ క్వశ్చన్ చెప్పాలా? ఆన్సర్. అడవిలో పుట్టింది, అడవిలో తైతక్కల ఆడిందా? మా ఇంటికి వచ్చి తైతక్కల ఆడింది. ఓకే, చీపురు
కాదు, రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. అదే కవ్వం కవ్వం. గిట్ల చెప్తే ఎట్లా చెప్పి ఆ బింగో ప్యాకెట్ మనకి పా. మరి ఆప్షన్ ఏంది? ఆప్షన్ రా, నువ్వు రెండు ఆప్షన్లు లేవు. చెప్తే ఎట్లా చెప్పు, నాకు అర్థం కాదు. తమ్ముడే పేకనే. వాళ్ళు ఇప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పారు కాబట్టి నేను ఇప్పుకొని తింటున్నా. నాకైతే మంచిగా దొరికినాయి, వాళ్ళు ఏమైనా చేసుకొని. అరే అప్సార్ సన్నీ, మీకు ఇచ్చా బింగ ప్యాకెట్ ఇగో తిను. మేము రైట్ ఆన్సర్ చెప్పినా మాకు ఇచ్చేసాయి. ఆన్సర్ అది కరెక్ట్ ఉండాలి. లోపాలు ఉంటే తెలుస్తుంది మీకు మా బాధ. అందుకే ముందు దీన్ని గెలవాలి. ఇంకా టైం ఉన్నది, ఇక ఒక 10 నిమిషాలు బయటికి పోయేస్తా. ఓకేనా? మా బిడ్డ, నెక్స్ట్ మీకు రివెంజ్ ఛాలెంజ్ పెడతాం చూడు. ఇంతకు మించి ఉంటుంది. మమ్మల్ని ఒంటరి చేసి ఆడుకుంటారు కదా, సరే చూపిస్తా. ఎప్పుడు దొరకరా? ఇప్పుడు దొరకకపోతారా? దొరకబెడతా. నిజంగా వేరే ఉంది టార్చర్. వేరే ఉంది. ఏమంటావురా? ఇలా 24 గంటలు క్యాంపింగ్ చేస్తే ఎట్లుంటుంది? ఇది కదా టార్చర్ అంటే కదా. ఇట్లాంటివి కొద్దిగా పెద్ద సైజ్ చేసి క్యాంపింగ్ చేద్దాం. మరి సంతుకి ఇదే వేపియాలి, వరి కోత మిషన్ బ్రాకెట్లా. అరే రేపు ఫ్యూచర్లో ఓడిపోడా ఏదన్నా ఛాలెంజ్లా? అమ్మా ఫోన్లు కూడా పనిచేస్తలేవు. లోపల హీట్ ఘోరంగా ఉందని చెప్పేసి చూపిస్తుంది. ఇది ఏ ఫోన్ పెట్టినా కానీ ఐఫోనే తట్టుకుంటలేదంటే ఇంకే ఫోన్ తట్టుకుంటుంది ఈ వేడి. ఎంజాయ్ గాయ్స్. నువ్వు దా గాయ్స్, ఎంజాయ్. క్వశ్చన్ అడుగుతా, కరెక్ట్ ఆన్సర్ చెప్తే జ్యూస్ ఇస్తా. ఇద్దరు తాగాలి. క్వశ్చన్ వచ్చేసి, కంచం నిండా పరమాన్నం, నువ్వు తినలేవు నేను తినలేను, ఏంటిది ఆన్సర్? కంచం నిండా పరమాన్నం, నువ్వు తినలేవు నేను తినలేను. మరి తినని దాని గురించి ఎందుకు అడుగుతున్నావు నువ్వు? అదే క్వశ్చన్. సున్నం. లోపల ఫోన్ పెట్టుకొని ఏమో చూస్తున్నారా? టైం ల్యాప్స్ ఇది. నువ్వు కథలు పడకు, చూస్తలేము. కావాలంటే పక్కకు పెట్టి ఒకసారి లోపలికి తీసుకోవచ్చా? మేము తీసుకురావాలి. ఆన్సర్ ఏంటి రా? సున్నం. ఆన్సర్ సున్నం ఈజ్ రైట్ ఆన్సర్. చలో ఇచ్చేసే, ఇచ్చేస్తున్నా. షేరింగ్ చేసుకోరి, ఎంజాయ్ చేయాలి. థ్యాంక్ యూ గాయస్. సన్నీ కెమెరా వస్తుంది, మేమేమో చేద్దాం అనుకున్నాం. అరే నేను ఇది తాగుతా, నెక్స్ట్ నువ్వు తాగేసే ప్లీజ్. ఓకేనా? షేర్ చేసుకున్నట్టు. నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ అయితే మేమే తాగుతాం రా. నీ ఇష్టం మరి. కాకుండా మేము చూసుకుంటాంలే. ఎందుకు లోపల ఫోన్ ఇటు మీరు? ఫోన్ లేవు మా దగ్గర. ఇది ఫోన్లో నెట్ ఉండదు, ఏముండదు. సరే అయినా కూడా ఇచ్చేసి అవసరం లేదు. ఇటు ఇచ్చేసి కన్ను మండుతున్నాయి. సరే ఇక నెక్స్ట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అయితే సన్నీగా నువ్వు బుగ్గరా. వాటర్ ఉన్నాయి, బిస్లరీ. అసలు వాటర్ వాళ్ళు ఇచ్చిరా నీకు? అరే వాటర్ వాళ్ళు ఇచ్చిరా? అసలు రివెంజ్ అంటే వాటర్ ఎందుకు ఇస్తారా? ఇటు మేము ఆర్డర్ చేసుకున్నాం, అవసరం లేదు. ఇటు ఫస్ట్ ఇటు ఫస్ట్ ఇటు అది వచ్చి తీసుకోండి. ఆ వాటర్ బాటిల్ లేకపోతే ఇంకొక అర్ధగంట ఎక్కువ పెడతాం. అర్ధగంట నువ్వు ఇక్కడ ఉంటే వాటర్ బాటిల్ ఇస్తాం. అవసరం లేదు. ఊకైగా వాటర్ బాటిల్
ఇయ్యూరి వాటర్ బాటిల్ ఇవ్వకపోతే మాత్రం అర్ధగంట ఉంటారు. అవసరం లేదు, రివెంజ్ అంటే రివెంజే. సో టెంపరేచర్ హ్యాస్ రీచెడ్ ద లిమిట్ అని చూపిస్తుంది. సో ఇక్కడ మా పరిస్థితి చూడొచ్చు. సో ఇది మా పరిస్థితి. సో నా ఫోన్ అయితే టైం ల్యాప్స్ కోసం చేస్తాం అనుకుంటే, అంటే వీడియో రికార్డ్ చేస్తాను అనుకుంటే అసలు చేయలేకపోతుంది. టూ మచ్ హాట్గా ఉంది ఇక్కడ. సో ఫోన్ కూడా టూ మచ్గా హీట్ అయింది, పేలుతుంది అన్నంత భయం అవుతుంది. సో ఈ ఫోన్ కూడా ఆల్మోస్ట్ వీడియో మొత్తం డార్క్ అయిపోయింది. సో ఇక్కడ ఐఎస్ఓ పెంచుకున్న తర్వాత కూడా ఇది పరిస్థితి. సో మా మొత్తం చెమటలు, మా చేతులు కాళ్ళు చూసుకుంటే కనుక ఇది మా పరిస్థితి ఉంది. మరీ ఘోరంగా ఇది ఏం రివెంజ్ ఛాలెంజో కానీ టూ మచ్ అయిపోయింది ఇది. పరిస్థితి ఘోరంగా ఉంది గాయస్. సో మీరు ఒకవేళ మీకు కనుక అర్థమవుతున్నట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి అయితే లైక్ చేసేయండి. తొందర లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేసేయండి. వైరల్ కావాలి వీడియో. ఇగో చూడు, ఇగో ఏంది ఇది ఘోరం ఎండ. బయట చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ మొత్తం కవర్లో హీట్ అంతా అబ్జర్వ్ చేసుకొని లోపలికి గుంజుతున్నాయి, లోపలికి పంపిస్తున్నాయి. సో ఆ లోపలికి పంపించే విధానానికి ఇది ఏంది చూడు, ఇగో అర్థమవుతుందో లేదో కానీ. One eternity later. గైస్ ఇంకొక 20 minutes అయిపోయింది. లాస్ట్ ఈ క్వశ్చన్ చెప్తే వాళ్ళది టైం అయిపోతుంది. క్వశ్చన్ ఏంటంటే, ఎందరు ఎక్కిన విరగని మంచం అందరినీ మోసే మంచం. ఏంటి అది క్వశ్చన్? ఏంటి ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ ఈసారి క్వశ్చన్ ఏంటిది అంటావు? ఫోన్లో చూస్తారా? మంచం అంటే చక్కెర అవి ఇవి తిరిగిపోతాయి. ఆగు చెప్తా. అది ఇట్లా గట్టి ఉండాలి, ఫ్లోర్ లెక్క. భూమి అని చెప్తే ఏం కాదు, కన్ఫర్మ్. భూమి. కరెక్ట్ ఆలోచించుకోరు, అది రాదు మరి. భూమి మంచిగా ఆలోచించుకొని చెప్పాలి. ఇరిగే మంచం కాదు అది, భూమి. మేము ఇప్పుడు భూమి మీద ఫ్లోర్ అనుకున్నాం. ఆ ఫ్లోర్ అంటే ఇక భూమి. ఫ్లోర్ అయినా ఇరుగుతుంది. ఓకే, రైట్ ఆన్సర్. అదే ఇక రైట్ ఆన్సర్ చెప్పినందుకు తీసుకోరి. థ్యాంక్ యూ. నువ్వే తాగురా, నాకు మాజా ఇష్టం. థ్యాంక్ యూ. చేతులు ఎంత ఘోరంగా అయినాయి కనబడుతున్నా. నీళ్ళల్లో మొత్తం 24 గంటలు ఉంటే ఎట్లయితుందో, ఎండలు ఉంటేనే ఇట్లా అయింది ఆ పరిస్థితి. టైం అయిపోయేలోపు ఏమవుతుందో ఎట్లయితే. ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళని 3:18కు లోపలికి పంపించినాం. ఇప్పుడు 4:20 అవుతుంది. ఇప్పుడు వాళ్ళని బయటికి రమ్మంది. రండి, ఇక బయటికి రండి. సార్ సన్నీ, మెల్లగా కొంచెం మెల్లగా. అచ్చా ఏంది అది? మొత్తం ఉంటుందా ఇది? ఉన్నా సరే లేకున్నా సరే సక్సెస్. 3 minutes 18 seconds కి పంపించారు. 2 minutes ఎక్కువైంది. సారీ, 3 o'clock 18 నిమిషాలకు పంపించింది. నాకు మాటలు కూడా వస్తలేవు. 4 గంటల 20 నిమిషాలకు బయటికి పంపించారు. అంటే 2 నిమిషాలు మాకు అన్యాయం జరిగింది గాయస్. సో ఈ అన్యాయాన్ని కామెంట్లో మాత్రం మీరు తప్పకుండా ఈ మనిషి తరపున దాన్ని ఏమంటారు, ఏరి ఏదో ఒకటి ఏరి. నాతో అయితే లేదు ఓపిగా. సో ఎట్లయినా ఇక ఎట్లున్నది రివెంజ్ ఛాలెంజ్? ఎట్లున్నా చెప్పు. రివెంజ్ ఛాలెంజ్ ఒకసారి పట్టుకో. అబ్బా మొత్తం చూడు తానాలు చేపించిన. వెనక తిరుగురా సన్ని, వెనక తిరుగు. ఏంద్రా ఇదంతా పచ్చిగా అయిపోయింది కదరా. ఎట్టున్నదిరా మరి ఛాలెంజ్? రివెంజ్ ఎట్టున్నదిరా? రివెంజ్ అంటే దీన్ని రివెంజ్ అనద్దు, దానికి మించి. అంతేనా? అమ్మా అట్లుంటది మరి మనతోని. ఎనీవేస్ గైస్, ఈ వీడియో ఇంకా మన వాళ్ళు ఎవరైతే లైక్ చేయలేదో లైక్ అయితే చేయండి. సో మాట్లాడడానికి ఓపిక లేకున్నా ఓపిక తెచ్చుకొని మాట్లాడుతున్నా. మొత్తం బాడీ డిహైడ్రేట్ అయిపోయింది. సో దానికోసం అన్న ప్లీజ్ ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి. అట్లనే కొత్త వారు ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
సో ఈ వీడియోకి అయితే ఇంతే. సో మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. చెప్పురా. ఓపిక లేదు, చెప్పే అంత ఓపిక లేదు, మాట్లాడే అంత ఓపిక లేదు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.